పొరుగుదేశం బంగ్లాదేశ్లో పరిణామాలు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా ఆ దేశానికి USAID కింద అందించే సాయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారు. దీంతో అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ దేశ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని ఒత్తిడి తెస్తోన్న బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ భారత్తో ఘర్షణ వైఖరిని కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్కు దగ్గరవుతున్న బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మన దేశాన్ని చికాకుపరిచే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టుగానే షాక్ ఇచ్చారు. ఆ దేశానికి USAID కింద అందించే నిధుల సాయాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ లో ఆహార భద్రత, ఆరోగ్యం, విద్య తదితర కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోనున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా అమెరికాలో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రపంచంలోని ఇతర దేశాలకు సాయాన్ని 90 రోజుల పాటు నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్కు తప్ప ఇతర అన్ని దేశాలకు USAID ను నిలిపేశారు ట్రంప్ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలసదారుల విధానాలు, ఫెడరల్ వర్కర్లు ఆఫీసు నుంచి విధులు నిర్వహించడం, లేక్ అండ్ రిలే చట్టం అమలు, ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడం వంటి నిర్ణయాలు వీటిలో ఉన్నాయి. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పటికే భయంకరమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ కు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. బంగ్లాదేశ్ లో USAID నిధులతో పనిచేస్తున్న NGOలతో సహా వాటాదారులలో ఆందోళనలు లేవనెత్తింది. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే భారత విదేశాంగ మంత్రి S. జయశంకర్ తో అమెరికా కొత్త విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో జరిపిన సమావేశంలో బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింసాకాండ, మానవ హక్కుల ఉల్లంఘన తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా గత అధ్యక్షుడు జో బైడెన్ గత ఏడాది సెప్టెంబర్లో తనను కలిసిన బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ కి ఆ దేశంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల కోసం భారీ మొత్తంగా సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ నిధులన్నీ తాత్కాలికంగా నిలిచిపోవడంతో యూనస్ కు కష్టకాలం మొదలైందని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న అలజడులు, తన ప్రభుత్వ పతనం వెనుక అగ్రరాజ్యం అమెరికా హస్తం ఉందని మాజీ ప్రధాని షేక్ హసీనా గతంలో సంచలన ఆరోపణలు చేశారు. బైడెన్ ప్రభుత్వం చేసిన పలు సూచనలను తాను బేఖాతరు చేయడంతో తాను ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. అయితే షేక్ హసీనా చేసిన ఆరోపణలను అమెరికా ఖండించింది. బైడెన్ కు బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ సన్నిహితుడన్న పేరు ఉంది. హసీనా ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే బైడెన్ యూనస్ ల భేటీ జరిగింది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ అంటే యూనస్ కు పడదని చెబుతారు. గతంలో ట్రంప్ మీద ఆయన నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ అంశంపై ఆయన చాలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా కొత్త అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచే మహమ్మద్ యూనస్ కు కష్టకాలం ఎదురైంది. ఇప్పుడు గత బైడెన్ సర్కారు USAID కింద ఇస్తానని చెప్పిన నిధులు ఆగిపోవడంతో యూనస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక సారథిగా వచ్చాక జరిగిన హింసాకాండను అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో బంగ్లాదేశ్ లో హిందువులు, క్రైస్తవులపై జరిగిన దాడిని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ లో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండించారు. అల్లరి మొక్కలు హిందువుల ఇళ్లు, దుకాణాలను దోపిడీ చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ లు అమెరికాతో పాటు ప్రపంచంలోని హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్ తో అమెరికా సంబంధాలను మరింత పటిష్టం చేస్తానని దీపావళి పండుగ సందర్భంగా ఇచ్చిన సందేశంలో ట్రంప్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ తో ట్రంప్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనే చర్చ జరుగుతున్న సమయంలో USAID నిలిచిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ తన కక్ష సాధింపు చర్యల్ని కొనసాగిస్తున్నారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని ఆ దేశ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అవసరమైతే అంతర్జాతీయ మద్దతు కోరతామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులు, మిలిటరీ అధికారులపైన అరెస్టు వారెంట్ జారీ అయ్యాయి. మరోవైపు దౌత్య మార్గంలోనూ బంగ్లాదేశ్ భారత్ లో చర్చలు నడిపింది. హసీనాను అప్పగించాలని లేఖ రాసింది. బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత్ తో సంబంధాలు బలహీనపడ్డాయి. ఆ దేశంలో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
యూనస్ ప్రభుత్వం జాతి నిర్మూలన చర్యలను ప్రేరేపిస్తోందని ఇటీవల షేక్ హసీనా విమర్శించారు. తాజాగా షేక్ హసీనా కూతురు సైమా వాజిద్ను కూడా యూనస్ సర్కార్ టార్గెట్ చేసింది. వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన సైమా ప్రస్తుతం WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ గా ఢిల్లీ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెను ఈ పదవి నుంచి తప్పించేందుకు పావులు కదుపుతున్నారు యూనస్. ఇందుకోసం లేఖలను సిద్ధం చేశారు. ఈ దిశగా బంగ్లాదేశ్ యాంటీ కరప్షన్ కమిషన్ సైమా వాజిద్ మీద పలు కేసులు నమోదు చేసింది. ఇక ఇప్పటికే భారత్కు దూరమైన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం క్రమంగా పాకిస్తాన్ పంచను చేరుతోంది. పాక్ నుంచి ఆయుధాలు, ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ నుంచి విడిపోయేందుకు బంగ్లాదేశ్ 1971లో షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రహమాన్ చేసిన పోరాటానికి భారత్ మద్దతిచ్చింది. యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. నాటి నుంచి పాకిస్తాన్కు దూరమైన బంగ్లాదేశ్ మారిన తాజా పరిస్థితుల్లో స్నేహహస్తం అందిస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సైన్యాల మధ్య సంబంధాలు బలపడటాన్ని మన దేశం గమనిస్తూనే ఉంది. పాక్ నుంచి అబ్దాలీ స్వల్ప శ్రేణి క్షిపణుల్ని, టర్కీ నుంచి యుద్ధ ట్యాంకులను కొనాలని బంగ్లా యోచిస్తోంది. ఫిబ్రవరి నుంచి బంగ్లా దళాలకు పాక్ సైనిక శిక్షణ కూడా ఇవ్వబోతోంది. పాక్ సైనిక గూఢచారి సంస్థ ISI బంగ్లాలో కశ్మీరీ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి భారత్లో ప్రవేశపెట్టి కుట్ర పనినట్లు సమాచారం అందింది. పాకిస్తాన్తో పరస్పర వాణిజ్యం, సహకారానికి ఉన్న అడ్డంకులను తొలగించే దిశగా వీసా ప్రక్రియను తాత్కాలిక యూనస్ ప్రభుత్వం సరళతరం చేసింది. దీంతో పాకిస్తాన్కు 180 మిలియన్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ ముఖ్యమైన వాణిజ్య మార్కెట్ గా మారే అవకాశం ఏర్పడింది. దీనిలో భాగంగానే 53 ఏళ్లలో తొలిసారి గత నెల పాక్ నుంచి నేరుగా బంగ్లాకు కార్గో షిప్, సరుకు రవాణా నౌకలు చేరుకున్నాయి. అయితే సరుకు రవాణా ముసుగులో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటు గ్రూపులకు ఆయుధాలు అందొచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ భాగస్వామిగా సార్కును పునరుద్ధరించాలంటూ మొహమ్మద్ యూనస్ ప్రతిపాదన చేసినా భారత్ పట్టించుకోలేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య స్నేహం పెరుగుతున్న క్రమంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముట్టాకీలు దుబాయ్లో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.